సీత, ఏమైందమ్మా? ఏమైందక్క? సీత, సీత, ఏమైంది చెప్పవే. అత్తయ్య గారు వస్తారు, నాన్నని గండం నుంచి బయట పడేస్తారని ఎంతో ఆశపడ్డాను. కానీ అమ్మమ్మ గారు కాలు బయట పెట్టొద్దని కట్టడి చేశారంటమ్మా. ఎలా అమ్మా నాన్నని ఎలా రక్షించుకుంటాం? రూపాయి చూపిస్తే గాని వీళ్ళు మాత్రం కూడా వేయరు. అలాంటిది ఆపరేషన్ ఎలా చేస్తారు? చేయకపోతే నాన్న మనకి ఎలా దక్కుతారమ్మా? ఎలా దక్కుతారు? అలా అనకండి సీత గారు, మీరు నమ్ముకున్న దేవుడు మీకు అన్యాయం చేయడు. మాకింక మిగిలింది అదొక్కటే దగ్గర. ఇంతకు మించి మేము చేయగలిగిందే ఉంది. వైద్యులు దేవుళ్ళు అంటారు, కానీ ఇప్పుడు వీళ్ళు డబ్బిస్తే గాని వైద్యం చేయనంటున్నారు కదా. ఎలాగ బాబు, ఎలా? నాన్న సంతకాలు లేదే బ్యాంక్ లో ఉన్న డిపాజిట్ డబ్బులు కూడా రావు. మనకేం ఆస్తులు ఉన్నాయమ్మా? పలుకుబడి పరపతి అసలేమున్నాయి? మనల్ని ఎవరు రక్షిస్తారమ్మా? కనీసం ఇల్లన్నా నాన్న పేరునుంటే. అమ్మా అమ్మా ఏమన్నావు? ఇప్పుడేమన్నావమ్మా? ఇల్లైనా నాన్న పేరు మీద ఉంటే అన్నానే. అమ్మా సమయానికి బాగా గుర్తు చేశావు. ఇల్లు 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 నా పేరు మీద ఉందమ్మా, నా పేరు మీద ఉంది. కాగితాలు ఎక్కడన్నా పెట్టి నాన్నని రక్షించుకుంటాను. రఘురామ్, ప్లీజ్ రఘురామ్, పద. సీత, జాగ్రత్త, జాగ్రత్త అమ్మా, జాగ్రత్త. రండి సీత గారు. సార్, ఇవి మా ఇంటి కాగితాలు. ఇవి మీ దగ్గర పెట్టుకుని అర్జెంటుగా ఒక 7 లక్షలు ఇవ్వండి సార్. ఏంటి, ఇంటి కాగితాలు పెట్టుకుని 7 లక్షలా? సార్, ఇల్లు చాలా సెంటర్లో ఉంది సార్. 50-60 లక్షలు చేస్తుంది. 1 కోటి రూపాయలు చేయొచ్చాయా? మేం మార్వాడిల్లాగా ఇంటి కాగితాల మీద అప్పులు ఇవ్వలేము. ఒకే ఇంటిని 2-3 దగ్గర తనఖా పెడుతున్నారు, అందుకే మానేశాం. అయ్యో, మేము అలాంటి వాళ్ళం కాదు సార్. మా నాన్నగారి పరిస్థితి అస్సలు బాగోలేదు. సర్జరీ చేయకపోతే ఆయన మాకు దక్కరు, అందుకే రావాల్సి వచ్చింది. అవసరానికి అందరూ అలాగే చెప్తారు, తర్వాత కదా అసలు విషయం బయటపడేది. ఇందాక ఆసుపత్రిలో అడ్వాన్స్ కట్టాలని ఇతను బంగారం తెచ్చాడు. తెలిసిన వాళ్ళు చెప్పారని ఇచ్చాను. అప్పుడు ఇచ్చానని నన్ను పిచ్చోని చేయడానికి నిన్ను తీసుకొచ్చాడు. ఇవ్వడం కుదరదు, వెళ్ళండి. సార్, ఎవరేంటో తెలియకుండా మాట్లాడుతున్నారు. ఈవిడెవరో తెలుసా మీకు? పిఠాపురం మంగమ్మ గారి మనవడికి కాబోయే భార్య. ఆహా, అలాగా? అయితే ఆవిడ దగ్గర డబ్బు తక్కువ ఉందనా నా దగ్గరకు వచ్చారు? వారి దగ్గరికి వెళ్తే బాగుండదని మీ దగ్గరికి వచ్చాం. కావాలంటే పేపర్స్ చూడండి, ఇటివ్వండి. ఇందులో అన్ని వివరంగా ఉన్నాయి. చూడండి, కాగితాలు చూడగానే డబ్బులు ఇవ్వడం కుదరదు. ఇవి అసలువో నకిలీవో తెలుసుకోవాలి. ఉండండి, రిజిస్ట్రార్ ఆఫీస్కు ఫోన్ చేసి వస్తాను.
హలో, నమస్కారం అమ్మా. ఎవరు? నేను ఫైనాన్షియర్ రమణను మాట్లాడుతున్నాను. పొద్దున ఒక అబ్బాయి వచ్చి గోల్డ్ పెట్టి 35,000 పట్టుకెళ్ళాడు. ఇప్పుడు ఆ అబ్బాయితో పాటు మన సాకేత్ గారికి కాబోయే భార్య ఇంటి కాగితాలు పట్టుకొచ్చి అర్జెంటుగా 7 లక్షలు కావాలంటున్నారు. ఆ అమ్మాయిని ఎంగేజ్మెంట్ అప్పుడు చూశానమ్మా, అందుకే మీకు ఫోన్ చేశాను. ఇవ్వమంటారమ్మా? ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు. కాగితాలు మొహం మీద కొట్టి వెళ్ళిపోమని చెప్పండి. అలాగేనమ్మా. సాకే, నాకు నమ్మకం కుదరడం లేదు. నేను డబ్బులు ఇవ్వలేను. ఏమైంది సార్? ఆర్గ్యుమెంట్స్ అనవసరం, ఇవ్వనంతే. ఇప్పుడెలా రఘురామ్? బ్యాంకులో డ్రా చేయడానికి నాన్న సంతకం కావాలి. అంత డబ్బు ఇచ్చే వాళ్ళు కూడా నాకెవరూ తెలియదు. సమయానికి భాస్కర్ సార్ కూడా ఊర్లో లేరు. నాకు చాలా భయంగా ఉంది. ఇప్పుడెలా? భయపడకండి. మీరు భయపడితే మీ అమ్మగారికి ఎవరు ధైర్యం చెప్తారు? ముందు మీరు హాస్పిటల్కి వెళ్ళండి. నేను ఎక్కడైనా ట్రై చేస్తాను. ప్లీజ్ ధైర్యంగా ఉండండి. పదండి. సాకే, ఆనంద్, నేను ఈ ఇంటికి కోడలిగా కోట్ల ఆస్తిని తీసుకొచ్చాను. నేను వచ్చి ఈ ఆస్తిని పెంచాను, అంతస్తుని హోదాని పెంచాను. నాకు కోడలిగా వచ్చింది చరాస్తుల్ని తాకట్టు పెడుతుంది. దీనికొచ్చే కోడలు కూడా స్థిరాస్తుల్ని తాకట్టు పెడుతుంది. ఈ కుటుంబం పరువు ప్రతిష్టలు ఎలా ఎలా దిగజారుతున్నాయో చూడరా. ఈ పరిస్థితిని ఇలాగే వదిలేస్తే మనం తలెత్తుకుని తిరగలమా? ఏరా సాకేత్? ఏయ్, ఏడుస్తూ ఈ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానించకు. ఆపా, ఏడ్పో. ఏ హాస్పిటల్లో ఉన్నాడే సీత తండ్రి? చెప్పవే. హార్ట్ కేర్. సాకేత్, పద. అమ్మా, నువ్వు మాట్లాడకు. అమ్మా, వాళ్ళ ఇబ్బందులు వాళ్ళవి. ఈ కోపంలో వాళ్ళనేం అనొద్దమ్మా. ఏరా, నువ్వు నాకు చెప్పేంతటి వాడివైపోయావా? ఎవరి ఇబ్బందులు వాడు పడాలి కానీ అవతల వాళ్ళు ఇబ్బంది పడేలా చేయకూడదు. పదరకన్నా. హాస్పిటల్లో ఇప్పుడు ఎంత హంగామా చేస్తుందో ఏమో. నాకు అదే భయంగా ఉంది. వెళ్ళి ఎంతమంది ప్రాణాలు తీస్తుందో ఏమో. అక్క, సీత, అమ్మా సీత, ఏమైందమ్మా? డబ్బు దొరికిందా? సీత, నా గుండె దడదడలాడుతోందమ్మా. అమ్మా నువ్వు ధైర్యంగా ఉండమ్మా. రఘురామ్ డబ్బు ప్రయత్నంలోనే ఉన్నాడు. ఎక్కడో అక్కడ తీసుకొస్తాడు. నిజంగా తీసుకురాగలడు కదా? తప్పకుండా తీసుకొస్తాడమ్మా. అక్క, నాన్నకేం కాదు కదా అక్క? ఏం కాదే. మనం ఎవరికి ఏ అపకారం చేసిన వాళ్ళం కాదు. ఆ దేవుడు మనల్ని తప్పకుండా కాపాడుతాడు. నాకు కాళ్ళు చేతులు ఆటం లేదే. అమ్మా ఏం కాదమ్మా, మీరెవరూ భయపడకండి.
సావిత్రి, నీ కూతురికి తెలియకపోతే నువ్వైనా ఇది పద్ధతి కాదు ఇది అని చెప్పాల్సిన అవసరం నీకు లేదా? ఏ మీ ఆయన గుండె కలుక్కుమనగానే నీకు నేను గుర్తుకు రాలేదా? ఒక్క ఫోన్ చేసి పిన్ని గారు ఇలా జరిగిందని చెప్పడానికి నీకు నోరు రాలేదా? కుదవ కొట్టుకి మాత్రం బంగారం ఇంటి కాగితాలు ఇచ్చి పరాయి వాళ్ళ కాళ్ళు పట్టుకోమని పంపించావు. చూడు సావిత్రి, నిశ్చితార్థమైన తర్వాత నీ కూతురు నా మనవరాలన్న సంగతి మర్చిపోయావా? నా మర్యాదని పరువుని తగ్గిస్తూ ఎందుకు దాన్ని పరాయి కొంపకు పంపించావు? అమ్మమ్మ గారు, అమ్మ ఉన్న పరిస్థితి తెలిసి ఇలా మాట్లాడుతున్నారా? పరిస్థితి ఏదైనా కావచ్చు, కాస్త వెనక ముందు ఆలోచించాలి అని చెప్తున్నాను. అసలే ఆలోచన లేక దిక్కు తోచని పరిస్థితుల్లో ఉన్నాము. మా అమ్మని ఇప్పుడేమనొద్దు. దయ కలిగి వచ్చారనుకున్నాను, పంచాయతీకి వచ్చారని నాకు తెలీదు. ఏమిటే నిష్ఠూరంగా మాట్లాడుతున్నావు? నిష్ఠూరం కాదు, మాకొచ్చిన కష్టం కన్నీళ్లు బాధ మమ్మల్ని అలా మాట్లాడిస్తున్నాయి. కన్న తండ్రిని బ్రతికించుకోవాలన్న ఆరాటం ఆయన వల్ల కాని వాళ్ళ తప్ప ఒప్ప అని ఆలోచించే పరిస్థితి లేదు. అయినా ఈ పరిస్థితిలో ఈ వాదనంతా అనవసరం. నేను మీ అప్పు తీర్చి మీ అవసరానికి ఆదుకొని చేజారిపోతున్న ఆస్తిని మీకు రాయించిన దాన్నే. ఏ నీ తండ్రి చావు బతుకుల మధ్య ఉంటే కూడా నేను నీకు గుర్తు రాలేదా? మాకు ప్రేమ ఆపేక్షలు లేవనుకున్నావా? మీరు ప్రశ్నలు వేస్తే సమాధానం చెప్పే పరిస్థితి ఇదా? ఇలా అడగడంలోనే మీ ప్రేమ ఆపేక్షలేంటో అర్థమవుతున్నాయి. ప్లీజ్, అసలే ఆయనకి ఏమవుతుందోనని ఆయన ప్రాణాల కోసం మా ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుని విలవిల్లాడుతూ నిలబడున్నాం. బిక్కు బిక్కుమంటూ మృత్యువుతో పోరాడుతూ ప్రాణాల కోసం పోరాడుతున్న మా నాన్న కోసం గుండె బిగబట్టుకుని ఉన్నాం. దయచేసి పరిస్థితుల్లో మమ్మల్ని వేధించకండి. వెళ్ళండి ప్లీజ్, ఇక్కడి నుంచి వెళ్ళిపోండి. సీత, మాట్లాడక సాకేత్. ఇప్పుడు నువ్వు మీ గ్రానికి సపోర్ట్ చేస్తూ మమ్మల్ని తప్పు పడితే నేను కంట్రోల్ తప్పేలా ఉన్నాను. సీత, సీత, ఇంకేం మాట్లాడొద్దు. మా నాన్న కళ్ళు తెరిచాక అప్పుడు లెక్కలు చూసుకుందాం. మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. వెళ్ళండి ఇక్కడి నుంచి. సావిత్రి, వింటున్నావా? మా అమ్మ ఇప్పుడేమీ వినిపించుకునే పరిస్థితుల్లో లేదు. మర్యాదగా ముందుక్కడి నుంచి వెళ్ళిపోండి. అమ్మా, రామ్మా.
నెలలో డబ్బులు కట్టేస్తాము. ప్లీజ్ అండి, బయటికి పంపించొద్దు. వద్దు. ఎక్కడికి ఏమిటమ్మా? ఆపరేషన్కి. ఆపరేషన్ కా? మరి డబ్బు? డబ్బేంటమ్మా డబ్బు? అసలు మీరు వచ్చిన వెంటనే మేము మంగమ్మ గారి తాలూకని చెప్తే ఈ పాటికి ఆపరేషన్ స్టార్ట్ అయి ఉండేది. మంగమ్మ గారు మా హాస్పిటల్ డైరెక్టర్స్లో ఒకరని తెలీదా మీకు? డోంట్ వరీ అమ్మా, మీ ఫాదర్కు ఎలాంటి ప్రమాదం ఉండదు. తీసుకుపదండి. పదరా సాకేత్.